అందరికీ శివోహం. ఈ వీడియో చూస్తున్న యోగులకు, జ్ఞానులకు, ఋషులకు, జిజ్ఞాసులకు ఇదే నా నమస్కారములు. సో ఈరోజు మనము కుండలిని గురించి అలాగే కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాము. సో మొట్టమొదటగా నా పేరు జీవేశ్వర్ యోగి. నేను హైదరాబాద్లోనే పుట్టి పెరిగాను. సో నేను గత 3 సంవత్సరాలుగా ఈ యొక్క కుండలిని సాధనను నేర్పిస్తూ ఉన్నాను. నేను మొట్టమొదటిగా నా ఆధ్యాత్మిక ప్రయాణము 8వ ఏట మొదలైంది. మాకు స్కూల్లో మెడిటేషన్ క్లాసెస్ అనేటివి ఉండేవి. సో దాంట్లో మనకు మొట్టమొదటిగా ప్రార్థన అంటే ప్రేయర్ అయిపోయిన తర్వాత ఒక 5 minutes మెడిటేషన్ చేయించేవాళ్ళు. సో అలా ఒకరోజు ఒక 1.5 నుంచి 2 నెలల తర్వాత నేను ఆటోమేటిక్గా ఒకరోజు మెడిటేషన్లో కూర్చొని సమాధి స్థితి అంటే నిర్వికల్ప సమాధి స్థితిలోకి వెళ్ళడం జరిగింది. అలా నేను ఒక 4-5 గంటలు ఆ స్థితిలోనే ఉన్నాను. దాని తర్వాత బయటికి వచ్చిన తర్వాత నేను ఆ స్థితిలో ఉన్నాను అనేది తెలవడం జరిగింది. సో అప్పుడు నాకు చాలా విచిత్రంగా అనిపించింది. నేనేంటి అలా మెడిటేషన్లో కూర్చోవడం ఏంటి, నాకు ఏమీ తెలియదు మెడిటేషన్ గురించి కానీ దేని గురించి కానీ. సో అలా ఒక 5 గంటలు కూర్చునేసరికి నేను అలా కూర్చున్నాను అనేది తెలుసుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో నాకు ఒక 13వ ఏట నేను శ్రీశైలం వెళ్ళడం జరిగింది. ఆ మార్గ మధ్యంలో నాకు ఒక వ్యక్తితో పరిచయం అయింది. ఆయన నార్మల్గా గృహస్థాశ్రమంలో ఉన్న అంటే లైక్ నార్మల్ ప్యాంట్ షర్ట్ వేసుకొని ఉన్నారు. సో ఆయనతో ప్రయాణించినప్పుడు ఆయన మొత్తం శ్రీశైలం వెళ్ళిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు అని అంటే సో జస్ట్ నేను చెప్పాను నా యొక్క కోరిక ఈ విధంగా చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు అంటే, నేను ఇక్కడ 3 రోజులు శ్రీశైలంలో ఉంటాను, నాతో పాటు నువ్వు ఉండు, తర్వాత నీకు నచ్చితే ఇక్కడే ఉండిపోవచ్చు అని చెప్పారు. సో అలా ఆయనను నాకు కొన్ని అద్భుతమైన విషయాలు చూపించడం జరిగింది. దాని తర్వాత నేను ఆయనని ఎలా మీరు ఈ చేయగలిగారు అని అన్నప్పుడు నాకు ఒక దీక్ష అనేది ఇచ్చారు. ఆ దీక్ష ఇచ్చిన తర్వాత నేను హైదరాబాద్కి మళ్ళీ రావడం జరిగింది. నేను హైదరాబాద్లోనే ఆల్మోస్ట్ ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేసిన తర్వాత 1.5 నుంచి 2 సంవత్సరాల మధ్యలో నాకు ఫస్ట్ టైం బ్రహ్మరంధ్రం ఓపెన్ అవ్వడము, విశ్వశక్తి అంటే కాస్మిక్ ఎనర్జీ తీసుకోవడము, ఇవన్నీ నాకు అర్థమవ్వడం జరిగింది. దాని తర్వాత 7 సంవత్సరాలు అదే సాధన చేస్తూ ఉన్న తర్వాత ఒకరోజు లైక్ మూలాధారం నుంచి సహస్రారం వరకు ఆ ఎనర్జీ అనేది ఆ శక్తి అనేది వెళ్ళడం జరిగింది. అప్పుడు ఫస్ట్ టైం నా చక్రాస్ అవన్నీ నేను తెలుసుకోగలిగాను. సో అలా కొన్ని రోజులు బాగా సాధన చేసిన తర్వాత నా అనుభవాలు నేను ఒక మిత్రుడికి చెబుతూ ఉంటే ఆ మిత్రుడు ఏమన్నాడంటే, నాకు ఇటువంటి అనుభవం కావాలి, మీరేమైనా చేయగలుగుతారా అని అడిగినప్పుడు సరే ట్రై చేస్తాను అని నేను చేశాను. సో చేసినప్పుడు అతనికి కూడా ఆ యొక్క అనుభూతులు కలగడము, దాని తర్వాత అలా కొద్దిమంది నా యొక్క స్నేహితులకి నేను ఆ అనుభూతి కలిగించిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ రావడంతో, ఒక ఆత్మవిశ్వాసం రావడంతో నేను ఒక 4గురికి చెప్పాలి అనే ఉద్దేశంతో నేను ఒక సంస్థ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నేను గత 3 ఏళ్ళుగా నేర్పిస్తూ ఉన్నాను. ఇప్పుడు మొత్తం ప్యూర్గా లైక్ మనకు కోవిడ్ కారణంగా ఆన్లైన్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. మనము మొట్టమొదటగా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ తెలుసుకుందాం. సో దాంట్లో ముఖ్యమైనది ఏమిటి అంటే మన జీవిత లక్ష్యం ఏమిటి. ఓకే, చాలామంది మనం పుడుతూ ఉన్నాము, చస్తూ ఉన్నాము, ఇవన్నీ జరుగుతుంది, అసలు మన జీవిత లక్ష్యం ఏమిటి అనేది ఆలోచించట్లేదు. సో కొంతమందికి చిన్నపిల్లలకి అడిగితే నేను లాయర్ అవ్వాలనో డాక్టర్ అవ్వాలనో ఇదో అదో చెప్తున్నారు. కానీ అదేనా మన యొక్క జీవిత లక్ష్యం? ఒకవేళ అదే అయితే ఒకసారి మనము పెద్ద అయిన తర్వాత అనుకున్నది జరిగినా కూడా మనము సంతృప్తిగా అంటే చాలామంది సంతృప్తిగా ఉండట్లేదు. సో మన జీవిత లక్ష్యం ఏదో ఒకటి ఉండాలి. సో అదేంటి అనేది తెలుసుకుందాం. లెట్ us సే ఇది ఒక నిర్గుణ చైతన్య పరబ్రహ్మ స్వరూపము అని అనుకుందాం. సో దాన్ని మనము శివుడు అని అంటున్నాము. అది మనము ఆ నిర్గుణ పరబ్రహ్మ చైతన్య స్వరూపం నుంచి మనం వేరైపోయాం. ఎప్పుడైతే మనం వేరైపోయామో అప్పుడు దీన్ని మనం జీవుడు అని అంటున్నాం. సో ఎప్పుడైతే ఈ జీవుడు ఈ శివుడిలోంచి వేరైపోయాడో అప్పటి నుంచి జీవుడు దుఃఖము, బాధ అనేది అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ జీవుడు మళ్ళీ ఏదో ఒక ప్రయత్నం చేత
ఈ శివుడి లోపల అంటే ఆ నిర్గుణ పరబ్రహ్మ చైతన్యం స్వరూపం లోపల ఐక్యం అవ్వాలి. దీన్నే మనము యోగము అని కూడా అంటుంటాం, లేదా ఇది మన యొక్క జీవిత లక్ష్యం. సో కాబట్టి మన యొక్క జీవిత లక్ష్యం ఏమిటి అని అంటే మనము ఈ యొక్క శివుడిలోంచి వేరైపోయాం. మళ్ళీ ఏదో ఒక ప్రయత్నం అంటే కొంతమంది భక్తి యోగం అంటారు, కొంతమంది కర్మయోగం అంటారు, కొంతమంది కుండలిని యోగం అంటారు, రాజయోగం అని అంటారు. ఏదో ఒక మార్గం ద్వారా మళ్ళీ ఆ శివుడి లోపల మనం ఐక్యం అవ్వాలి. అది మన యొక్క ముఖ్యమైన జీవిత లక్ష్యం. ప్రతి మానవుడు తనని తాను నేను ఇప్పుడు మీకు చెప్పబోయే ప్రశ్నల్ని సంధించుకోవాలి. మొట్టమొదటిది, నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా యొక్క కర్తవ్యం ఏమిటి ఈ భూమిపైన, నేను మరణానంతరము ఎక్కడికి వెళతాను. ఈ 4 ప్రశ్నలు మనము వేసుకోవాలి. మొట్టమొదటిది, నేను ఎవరు అంటే నేను సాక్షాత్ శివస్వరూపుడును. రెండవది, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను శివుడిలోంచి వచ్చాను. మూడవది, నా యొక్క కర్తవ్యం ఈ భూమిపైన ఏమిటి, నేను ఆ శివజ్ఞానాన్ని పొందుతూ దాన్ని ఆచరణలో పెట్టి నా యొక్క జీవితాన్ని ఈ సంసారంలో లేదా ఈ జీవితాన్ని కొనసాగించాలి. అది మన యొక్క మూడవ ఆన్సర్. నాలుగవది వచ్చేసేసి నేను మరణానంతరం మనం ఎక్కడికి వెళ్తాం. మళ్ళీ మనము ఆ శివుని లోపలికి అంటే ఒక్కసారి ప్రళయం అయిన తర్వాత మళ్ళీ ఆ శివుని లోపలికే ఐక్యం అవుతాం. ఓకే, చాలామంది ఆలోచించిన విషయం ఏమిటంటే మనము ఎలా పుట్టాం. ఒక్కసారి మీరు ఆలోచించండి, అసలు ఎంత విచిత్రంగా అనిపిస్తుంది చూడండి. అసలు ఈ యూనివర్స్ ఏంటి, అసలు ఈ విశ్వం ఏమిటి, అసలు ఈ దేవుడు ఏంటి, మనుషులేంటి, ఇంత జీవరాశులు ఏంటి, అసలు ఇవన్నీ చూస్తుంది ఎంత విచిత్రంగా అనిపిస్తుంది. అసలు అంటే నేను చిన్న ఉన్నప్పుడు నాకు అనిపించేది అనమాట, నా చేతిని చూసుకొని అరే ఎంత ఈజీగా నేను లిఫ్ట్ చేయగలుగుతున్నాను, అసలు నా బాడీ ఇంత యాక్టివ్గా ఉంది, నేను ఆలోచించగలుగుతున్నాను, ఇదంతా ఎలా పాసిబుల్ అయింది, అసలు దీనికి స్టార్ట్ ఎక్కడ నుంచి అయింది. మనము ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం అది మర్చిపోయాం. అసలు వీఆర్ మిరాక్యులస్ బీయింగ్స్. అసలు మనం ఇక్కడ ఈ భూమి మీద బ్రతికున్నాము అంటేనే అది ఒక పెద్ద మిరాకిల్. చాలామంది దే ఆర్ నాట్ థింకింగ్ ఏదో కావాలి, ఏదో ఒక దానికోసం ప్రయత్నిస్తూ వాళ్ళ జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. అది కాదు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ, మన ప్రతి ఒక్కరి జీవితం లక్ష్యం ఏమిటి అని అంటే ఈ శివజ్ఞానాన్ని పొందినప్పుడు మనకేమవుతుంది అని అంటే మనం ప్రశాంతంగా ఉంటాము, మనం ఆనందంగా ఉంటాము. ఓకే, కాబట్టి మనం అందరం ఖచ్చితంగా మనము ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. మనం ఒక మిరాక్యులస్ బీయింగ్స్ అని తెలుసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు మనము కుండలిని అని అంటున్నాం. ఓకే, కుండలిని అనేది ఏమిటి, అసలు కుండలిని ఎందుకు జాగృతి చేసుకోవాలి, అసలు కుండలిని జాగృతి చేసుకోకపోతే మనకు మోక్షం అనేది లభించదా, కుండలిని జాగృతం అవుతేనే మనకి ఇవన్నీ జరుగుతాయా. చాలా మందికి తెలియని విషయం ఏమిటి అని అంటే తెలుసుకోవడంతోనే వాళ్ళు ఆగిపోతూ ఉన్నారు. అంటే ఒకటి తెలుసుకోవడం వేరు, ఒక తెలుసుకున్న తరువాత మనము దాన్ని ఆచరణలో పెట్టడం వేరు, ఆచరణలో పెట్టిన తర్వాత దాన్ని మనకు ఒక ప్రతిఫలాన్ని తీసుకురావడం వేరు. చాలామంది నేర్చుకోవడం అని అంటే ఏమనుకుంటున్నారంటే తెలుసుకోవడం అని అనుకుంటున్నారు. వాళ్ళు వీడియోస్ ద్వారా కానీ లేదా బుక్స్ ద్వారా కానీ లేదా ఏదో ఒక విధంగా వాళ్ళు ఒక విషయాన్ని తెలుసుకుంటున్నారు. తెలుసుకోగానే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, ఆ తృష్ణ అనేది తీరిపోతుంది, అక్కడికి ఆగిపోతున్నారు. అది కాదు నేర్చుకోవడం అని అంటే, తెలుసుకోవడం కాదు. నేర్చుకోవడం అంటే మన స్వ అనుభవంలోకి తెచ్చుకోవడము, అది ఏదైనా కావచ్చు. కాబట్టి మనము ఏదైతే మన స్వానుభవంలోకి తెచ్చుకుంటామో అప్పుడే మనము దాన్ని నేర్చుకున్నాము అనేది చెప్పగలుగుతాము. ఈ విధంగా మనము చాలా విషయాలు నేర్చుకుంటున్నప్పటికీ మనము ఎప్పుడైతే వాటిని ఆచరణలో పెట్టకపోతే మనము ఎటూ వెళ్ళలేము. తర్వాత అసలు కుండలిని అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. కుండలిని అని అంటే మనకు మూలాధార చక్రం లేదా వెన్నుముక లేదా మన మేరుదండము అని అంటూ ఉంటాం. ఆ మేరుదండము చివరి భాగంలో ఎక్కడైతే ఒక నిద్రావస్థలో ఉన్న
ఒక పాముని మనం కుండలిని అని అంటున్నాం, ఒక శక్తిని. ఆ శక్తి అనేది పాముతో మనకు కొన్ని స్క్రిప్చర్స్లో మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ నిద్రావస్థలో ఉన్న శక్తిని మనము కుండలిని అని అంటున్నాం. సో ఎప్పుడైతే ఆ శక్తిని మనం జాగృతం చేసుకుంటామో మన లోపల అనంతమైన శక్తి అనేది జాగృతం అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనిషి అనేవాడు అనంతమైన శక్తి ఉంది తన లోపల, తను ఏదైనా సాధించగలిగే సత్తా ఉంది. కానీ ఎప్పుడైతే ఆ శక్తి లోపించడం వల్ల తాను ఏం సాధించలేకపోతున్నాడు. కాబట్టి మనం అందరము మొట్టమొదటగా చేయాల్సిన ముఖ్యమైన థింగ్ ఏంటి అనంటే ఆ కుండలిని జాగృతం చేసుకోవాలి. ఒక్కసారి మనం ఆ కుండలిని జాగృతి చేసుకున్న తర్వాత మనము ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ సహస్రారం వరకు వెళ్ళాలి. సో దీనికి అంటే నేను నేర్పించే మార్గంలో ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. అంటే ఒక ఆర్గనైజ్డ్ వేలో, ఒక సిస్టమేటిక్ వేలో మనం ఈ కుండలిని ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అది ఎలా అనేది నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే మనకు బ్రహ్మరంధ్రం అనేది ఇక్కడ ఉంటుంది. లైక్ మనకు శివుడు ఎక్కడైతే ఆ ముడి వేస్తాడో, గంగ వస్తుందో అక్కడ మనకు బ్రహ్మరంధ్రము అనేది ఉంటుంది. సో మనకు నార్మల్గా 3 శరీరాలు ఉంటూ ఉంటాయి. సో చాలా 7 ఉంటాయి. సో డిఫరెంట్ చెప్తూ ఉంటారు, 10 అని అంటుంటారు. బట్ నేను ఇక్కడ బేసిక్గా 3 శరీరాలు తీసుకొని, బాడీస్ తీసుకొని వెళ్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసేసి స్థూల శరీరము అని అంటాం. అంటే ఇప్పుడు మనకి కనిపించే దాన్ని స్థూల శరీరము అని అంటాం. ఇక రెండవది వచ్చేసేసి సూక్ష్మ శరీరము అని అంటాం. దాని తర్వాత వచ్చేసేసి కారణ శరీరము అని అంటాం. అయితే ఈ స్థూల శరీరము అనేది నవరంధ్రాలు అంటే 9 రంధ్రాలతో ఉంటూ ఉంటుంది. అంటే కళ్ళు ఉన్నాయి, ఇవి 2 రంధ్రాలు, చెవులు ఇవి 2 రంధ్రాలు, నోరు, ఇలా మనకు 9 రంధ్రాలు ఉంటాయి. అయితే సూక్ష్మ శరీరంలో మనకు ఒక రంధ్రం ఉంటుంది, దాన్నే మనం బ్రహ్మరంధ్రము అని అంటాం. ఎప్పుడైతే మనం ఈ బ్రహ్మరంధ్రాన్ని ఓపెన్ చేసుకుంటామో అప్పుడు మన లోపల ఎంతో విశ్వశక్తి మన లోపలికి రావడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకు విశ్వశక్తి వస్తుందో అప్పుడు ఆటోమేటికల్గా మన లోపల ఉన్న ఏవైతే హెల్త్ ఇష్యూస్ కానీ, అంటే ఆరోగ్య సమస్యలు కానీ, కొన్ని సమస్యలు అన్నీ మనకు ఈ విశ్వశక్తి తీసుకోవడం వల్ల తగ్గిపోతూ ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్లో మనము ఈ బ్రహ్మరంధ్రాన్ని ఓపెన్ చేసుకుంటాం. అయితే చాలామందికి డౌట్ వచ్చేది ఏంటి అంటే ఇప్పుడు బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతే మనకి ఏమన్నా నెగిటివ్ ఎనర్జీస్ రావచ్చా, నెగిటివ్ వేరే డిఫరెంట్ ఎనర్జీస్ని మనం తీసుకోవచ్చా? సో దీనికి ఉదాహరణ మనం తీసుకుందాం. మన కళ్ళు అనేది ఒక రంధ్రం ఉంది. మనం కంటి ద్వారా కేవలం చూడగలుగుతాం, అదే చెవుల ద్వారా కేవలం వినగలుగుతాం. అలానే మనకు బ్రహ్మరంధ్రం ఓపెన్ అయినప్పుడు ఓన్లీ కాస్మిక్ ఎనర్జీ మాత్రమే వస్తుంది, విశ్వశక్తి మాత్రమే వస్తుంది, వేరే ఎనర్జీస్ రావు. ఎప్పుడైతే ఆ విశ్వశక్తిని మనం తీసుకువచ్చి మనము మూలాధార చక్రంలో ఈ కుండలిని నిద్రావస్థలో ఉంది, అది టచ్ అవ్వగానే ఆ కుండలిని అనేది జాగృతమవుతూ ఉంటుంది. సో దీంట్లో మనకు కుండలిని అవేకనింగ్ అనేది, జాగరణ అనేది లైక్ 2 ప్రొసీజర్స్లో ఉంటుంది. ఒకటేంది అని అంటే పైనుంచి కిందికి వస్తాం, ఇక రెండవ దాంట్లో డైరెక్ట్గా కింది నుంచి పైకి వెళ్తాం. అయితే పైనుంచి కిందికి వచ్చేటప్పుడు మనకు ఈ కుండలిని అనేది చాలా సేఫ్గా, చాలా స్మూత్గా అవేకన్ అవుతుంది. అదే కింది నుంచి మనం పైకి దాన్ని తీసుకువెళ్ళాలి అని అనుకున్నప్పుడు చాలా ఫోర్స్ అనేది ప్లేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ స్టెప్లోనే మనము ఈ యొక్క కుండలిని పైనుంచి బ్రహ్మరంధ్రం ద్వారా తీసుకొచ్చి అప్పుడు జాగృతం చేసుకుంటాం, దాన్ని అవేకన్ చేసుకుంటూ ఉంటాం. ఇక రెండవది వచ్చేసేసి మనకు 72,000 నాడులు ఉంటాయి. 72,000 నాడుల్లో మనకు 10 నాడులు అనేటివి చాలా ముఖ్యం. సో ఇంకా దీనికంటే కొంచెం ఇంకా డీప్గా వెళ్తే 24 నాడులు అనేటివి చాలా ఇంపార్టెంట్. ఈ 24 నాడుల్లో మనకు బొడ్డు కింది భాగంలో 10 నాడులు, బొడ్డు పై భాగంలో 10 నాడులు, కుడివైపుకి 2 నాడులు, ఎడమ వైపుకి 2 నాడులు, ఇవన్నీ కలిపితే 24 నాడులు అనేటివి ముఖ్యంగా మనకు అర్థమవుతుంది. దీంట్లో ఈ 24లో కూడా 10 నాడులు అనేటివి చాలా ముఖ్యం. అవి ఏమిటి అనంటే, ఒకటి మన ఎడమ కంటిలో ఉండేదాన్ని మనం గాంధారి అని అంటాం, కుడి కంటిలో ఉండేదాన్ని మనం హస్తజిహ్వ అని అంటాం, కుడి చెవిలో ఉండేదాన్ని మనం పుష అని అంటాం, ఎడమ చెవిలో ఉండేదాన్ని యశస్విని అని అంటాం. అదే మన
నోట్లో ఉండేదాన్ని ఆలంబుష అని అంటాం, జననేంద్రియంలో ఉండేదాన్ని కుహు అని అంటాం, గుదస్థానంలో ఉండేదాన్ని శంకిని అని అంటాం. ఇవి కాకుండా ఇడ, పింగళ, సుషుమ్న అనే 3 నాడులు కూడా ఉంటాయి. ఇవన్నీ కలిపితే మనకు 10 నాడులు అని అంటాం. ఈ 10 నాడుల్లో ఇడ, పింగళ, సుషుమ్న అనేటివి చాలా ముఖ్యమైనవి. ఈ మూడింటిలో కూడా సుషుమ్న నాడి అనేది చాలా అంటే చాలా అతి ముఖ్యమైనది. ఎందుకంటే కుండలిని అనేది ఒక మార్గము గుండా ప్రయాణించాలి అని అంటే అది కేవలం ఈ సుషుమ్న నాడి ద్వారానే ప్రయాణిస్తూ ఉంటుంది. అయితే ఈ సుషుమ్న నాడిలో కూడా మనకు మళ్ళీ 3 నాడులు ఉంటాయి. వాటిని మనం వజ్రిని, చిత్రిని, బ్రహ్మనాడి అని అంటాం. అయితే మనము సుషుమ్న నాడిలోని బ్రహ్మనాడి గుండానే ఈ కుండలిని అనేది పయనిస్తూ ఉంటుంది. కాబట్టి మనం సెకండ్ స్టెప్లో అంటే 2వ స్టెప్లో ఏం చేస్తామంటే ఈ సుషుమ్న నాడిలోని బ్రహ్మనాడిలోకి ఎట్లా వెళ్ళాలి అనేది మనం తెలుసుకుంటాం. ఇక 3వ స్టెప్లో చక్రాలను జాగృతి చేసుకుంటాం. అంటే మనకు ప్రతి ఒక్కరికి చక్రాలు ఉంటాయి, 7 లైక్ 114 చక్రాలు ఉంటాయి. 114 చక్రాల్లో 7 చక్రాలు అనేటివి చాలా ముఖ్యమైనవి. ఆ 7 ఏమంటాము అంటే మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారము. ఓకే, సో ఈ 7 చక్రాలు అనేటివి మనం అవేకెన్ చేసుకోవాలి. సో దీన్ని మనము చాలామంది ఏమనుకుంటుంటారంటే కుండలిని జాగృతమైందంటే చక్రాలు జాగృతమయ్యాయి అని అనుకుంటారు. కాదు, కుండలిని జాగృతం అవ్వడం వేరు, చక్రాలు జాగృతం అవ్వడం వేరు. అంటే కొంతమందికి ఆటోమేటిక్గా కొన్ని చక్రాలు జాగృతం అవ్వచ్చు, వాళ్ళు సాధన ఏం చేయకపోయి ఉన్నా సరే కొంతమందికి జాగృతం అవ్వచ్చు. ఇంకొంతమందికి ఆటోమేటిక్గా కుండలిని అవేకెన్ అవ్వచ్చు, కానీ చక్రాలు జాగృతి అవ్వకపోవచ్చు. సో ఈ విధంగా మనకు చక్రాలు, కుండలిని అనేటివి 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఓకే, ఇక 4వది వచ్చేసేసి జాగృతమైన కుండలిని మూలాధారం నుంచి సహస్రారం వరకు తీసుకువెళ్ళాలి. అయితే ఇది సుషుమ్న నాడిలోని బ్రహ్మనాడి గుండానే తీసుకొని వెళ్ళాలి. సో ఈ 4 స్టెప్స్ కాకుండా కొన్ని థింగ్స్ ఉంటాయి, కానీ మనం ఇక్కడ 4 స్టెప్స్ అనేటివి నేను మీకు మెయిన్గా చెప్తూ ఉంటాను. సో ఇది మనకు 4 లెవెల్స్ అనేది ఉంటుంది, ఆన్లైన్లో టీచ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఈ 4 లెవెల్స్ చేస్తే మీకు ఈ 4 స్టెప్స్ అనేది ప్రాక్టికల్గా నేను మళ్ళీ మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా స్వ అనుభవంగా తెలుసుకుంటాము. సో నాకు మొదటగా చక్రాలు ఉన్నాయా, ఇది నిజమా, ఇది అబద్ధమా అని అనిపించేది. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నేను ఎప్పుడైతే సాధన చేశానో, చేసిన తర్వాత నాకు క్లియర్గా స్పష్టంగా అర్థమైంది ఏంటి అంటే ఖచ్చితంగా చక్రాలు ఉంటాయి, ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కాకుండా మనకు ఈ 7 చక్రాలు కాకుండా మనకు బిందు అనేది కూడా ఉంటుంది. ఈ బిందు అనేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే మనకు బ్రాహ్మణులు ఎక్కడైతే వెనకాల ఒక చిన్న పిలకలాగా జుట్టును వదిలేస్తారు, సో అక్కడ దాన్ని మనం బిందు అనేది అంటాం. ఆ పాయింట్లో బిందు అనేది ఉంటుంది. సో దాంట్లో నుంచి అంటే లైక్ కొంతమంది కొన్ని ప్రక్రియలు, క్రియాయోగంలో కొన్ని ప్రక్రియలు ఉంటాయి. ఎప్పుడైతే మనం కేచిరి ముద్ర అంటే మన నాలుకను కొండ నాలుకకి ఆనిస్తామో అప్పుడు ఈ బిందు అనేది మనకు నోటి ద్వారా జారుతూ స్వీట్గా కానీ డిఫరెంట్ టేస్ట్గా వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఎప్పుడైతే వస్తుందో సో మనకు కొన్ని డిఫరెంట్ అనుభవాలు వస్తూ ఉంటాయి. అమృతము అని అంటుంటాం దాన్ని. అయితే దీన్ని తీసుకోవడం ద్వారా కూడా కొంతమంది ఆహారం లేకుండా ఉండగలుగుతున్నాము అని కొంతమంది చెప్పడం అనేది జరిగిన విషయం అన్నమాట. సో ఆహారం తీసుకోకుండా ఉండడం అనేది కంప్లీట్లీ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అనమాట. ఉదాహరణకి వాయుభక్షణ అని అంటాం. అంటే ఇప్పుడు మనము వాయువుని పీల్చుకుంటూ ఉన్నాం. సో ఎప్పుడైతే ఈ వాయువుని కొన్ని ప్రక్రియల ద్వారా మనం కొన్ని యోగిక్ ప్రక్రియల ద్వారా చేసినప్పుడు మనం ఈ వాయువుని ఆకలేసినప్పుడు దీన్ని తినవచ్చు. సరే, సో ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు వాయుభక్షణ చేయవచ్చు. ఇంకా కొన్ని థింగ్స్ ఎట్లా ఉంటాయంటే మనకు స్వెట్ పోర్స్ అని అంటాం. అంటే లైక్ మనకి ఎక్కడైతే చెమట వస్తుందో వాటిని స్వెట్ పోర్స్ అని అంటాం. కొన్ని యాక్టివిటీస్ అంటే కొన్ని క్రియలు యాక్టివేట్ చేయడం వల్ల యోగిక్ ప్రక్రియల ద్వారా ఈ స్వెట్ పోర్స్ని యాక్టివేట్ చేయడం ద్వారా మనం డైరెక్ట్గా
సన్లైట్ అంటే ఎప్పుడైతే మనం ఎండలో నిలబడతామో మనము ఎండలోంచి ఆ యొక్క లైట్ని తీసుకొని మన బాడీ అనేది ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది. సో దీనికి ఉదాహరణ చెప్పాలి అంటే వీఆర్ నథింగ్ బట్ లైట్. మనం అంతా నథింగ్ బట్ లైట్ అంటే ఒక వెలుతురు అని చెప్పొచ్చు, లైట్ అని చెప్పొచ్చు. సో ఎప్పుడైతే మనము కనుక తీసుకుంటే వాట్ వి టేక్, మనం ఆహారాన్ని తీసుకునేదంతా మనకు ఒక మెటీరియలిస్టిక్ ఒక ఫుడ్ లాగా అనిపిస్తుండొచ్చు, కానీ మనం రియల్గా మనం తీసుకుంటుంది దాని లోపల ఉన్న లైట్నే. ఎగ్జాంపుల్, మనకు కేవలం చెట్లు మాత్రమే దానంతట అదిగా ఫుడ్ అనేది తయారు చేసుకుంటూ ఉంటుంది. ఉదాహరణకి మనకు ఫోటోసింథసిస్ అనే ఒక ప్రాసెస్ ద్వారా ఈ ఫుడ్ ప్రాసెస్ అనేది ఆ ప్లాంట్ అనేది చేసుకుంటుంది. ఎందుకు అనంటే ఎప్పుడైతే క్లోరోఫిల్ అనేది ఒక లీవ్స్ అంటే ఒక ఆకులో ఉన్నప్పుడు ఆ క్లోరోఫిల్ సన్లైట్ని తీసుకొని దాన్ని ఫుడ్గా మార్చే ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. సో దీన్ని మనం ఫోటోసింథసిస్ అని అంటాం ఆ ప్రాసెస్ని. సో దాంట్లో సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని ఆ ఫుడ్ని తీసుకొని కొన్ని యానిమల్స్ అంటే కొన్ని జంతువులు బ్రతుకుతూ ఉంటాయి, లేదా మనం మనుషులం అందరం ఆ యొక్క ఫుడ్ని ఆ ప్లాంట్ని తీసుకొని మనం బ్రతుకుతున్నాం. అంటే ఇండైరెక్ట్గా మనం తీసుకుంటుంది ఏంటి అనంటే లైట్, ఆ సన్లైట్ లేదా లైట్ని తీసుకుంటున్నాం. అది మనం డైరెక్ట్గా మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఈ స్వెట్ పోర్స్ని యాక్టివేట్ చేయడం ద్వారా ఒక పర్టికులర్ టైం ఉంటుంది, ఆ టైంలో నిలబడ్డప్పుడు మనం ఆ సన్లైట్ని మనం ఆహారంగా తీసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకొక ప్రక్రియలో మనకు మణిపూరక చక్రము అనేది అక్కడ సోలార్ ఎనర్జీ అనేది ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో కూడా సోలార్ ప్లెక్సస్ అని అంటాం. సో అక్కడ ఎప్పుడైతే దాన్ని మనం బాగా యాక్టివేట్ చేసుకొని కొన్ని ప్రక్రియల ద్వారా చేసినప్పుడు ఆటోమేటిక్గా మనము దాన్ని ఫుడ్గా కన్వర్ట్ చేసుకునే కెపాసిటీ అనేది మనకు వస్తూ ఉంటుంది. సరే, సో ఇది కాకుండా చాలా డిఫరెంట్ వేస్ ఉంటాయి. జస్ట్ నేను మీకు కొన్ని వేస్ చెప్పడం జరిగింది. సో ఇది ఇంకా కొన్ని థింగ్స్ ఏమంటూ ఉంటారంటే లైక్ మనము ఎప్పుడైతే చనిపోతున్నామో అని అంటాం. సో ఒక వ్యక్తి అంటే చనిపోవడానికి బ్రతికి ఉండడానికి ముఖ్యమైన కారణం కనుక గమనిస్తే చాలామంది ఏమనుకుంటారు, శ్వాస అని అనుకుంటాం, రైట్? ఒక వ్యక్తి శ్వాస తీసుకుంటున్నప్పుడు బ్రతికి ఉన్నాడు, లేదా శ్వాస లేదు అని అంటే చనిపోయాడు అని అనుకుంటాం. కానీ శ్వాసతో పాటు మనకు ఇంకొక ఇంపార్టెంట్ కంపోనెంట్ కావాలి ఒక వ్యక్తి బ్రతికి ఉన్నాడు అని నిర్ధారించడానికి. అదేంటి అంటే వామ్త్, అంటే వేడి. సో ఎప్పుడైనా ఒక వ్యక్తి బ్రతికి ఉన్నాడు అంటే అతని లోపల ఆ వామ్త్, ఆ వేడి అనేది ఉంటూ ఉంటుంది. ఉదాహరణకు ఒక కోమాలో ఉన్న పేషెంట్ ఉన్నాడు అని అనుకున్నాం, ఆ వ్యక్తికి శ్వాస తీసుకుంటూ ఉంటాడు, వెంటిలేటర్ పైన పెట్టాడు కాబట్టి శ్వాస తీసుకుంటాడు, కానీ అతను కోమాలోనే ఉంటాడు. అతని శరీరాన్ని కనుక మీరు గమనించగలిగితే అతని బాడీలో వామ్త్ అనేది ఉండదు. దట్ ఈస్ ద రీజన్. సో ఈ వామ్త్ అనేది కుండలిని ఫైర్ అని అంటాం. కుండలిని ఎప్పుడైతే మనం జాగృతం చేసుకుంటామో అప్పుడు మన లోపల హీట్ అనేది, ఆ వామ్త్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో రైట్, సో దీనికి కొన్ని ప్రక్రియలు కొంతమంది అంటే ఉదాహరణకి మునులు, ఋషులు, యోగులు కొన్ని వందల వేల సంవత్సరాలు బ్రతికి ఉన్నారు అని అంటాం. దానికి కారణం కనుక మనం చూడగలిగితే కొన్ని థింగ్స్ ఏంటి అంటే ఉదాహరణకి మనం ప్రాణాయామం తీసుకుందాం. అంటే మనం ఎప్పుడైతే శ్వాసను లోపలికి తీసుకుంటామో దాన్ని పూరకము అని అంటాం, శ్వాసను బయటికి వదిలేయడాన్ని మనము రేచకము అని అంటాం. అయితే శ్వాస తీసుకొని వదిలేయడానికి మధ్యలో మనకు ఒక గ్యాప్ ఉంటుంది. మీరు గమనించండి, మీరు శ్వాస తీసుకున్నారు, శ్వాస వదిలేస్తున్నారు, దానికి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది, ఒక పాజ్ ఉంటుంది, ఓకేనా? దాన్నే మనము అంతఃకుంభకము అని అంటాం. అంటే మనం ఎప్పుడైతే ప్రాణాయామం ప్రాక్టీస్ చేస్తామో అక్కడ దాన్ని ఆ పాజ్ని ఎక్స్టెండ్ చేస్తాం. అదే ఎప్పుడైతే శ్వాసను బయటికి వదిలేస్తామో, వదిలేసి మళ్ళీ మనం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మళ్ళీ అక్కడ ఒక పాజ్ ఉంటుంది. సో ఆ పాజ్ని గనక మనము గమనించినప్పుడు అంటే అక్కడ ఆ పాజ్ని మనం ఏమంటాం, బహిర్కుంభకము అని అంటాం, దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేసినప్పుడు. సో ఈ విధంగా మనకు అంతఃకుంభకము బాహ్య కుంభకమే కాకుండా మనకు కేవల కుంభకము అని అంటాం. అంటే శ్వాస అనేది ఆటోమేటిక్గా ఆగిపోతూ ఉంటుంది, అక్కడ శ్వాస అనేది మనం తీసుకోము, దాన్ని కేవల కుంభకము అని అంటాం. అయితే ఇక్కడ మనము ఎప్పుడైతే మన జీవితము అనేది ఉందో చాలామంది ఏమని అనుకుంటుంటారు అని అంటే, సో ఒక మనిషి జీవితం 100 సంవత్సరాలు అని అంటారు. అంటే 100 సంవత్సరాలు అనేది అతని ఆయు ప్రమాణము అనేది శ్వాస మీద నిర్ణయింపబడింది.
అంటే ఒక రోజుకి 21,600 శ్వాసలు తీసుకుంటాం. అలా మనము 100 సంవత్సరాల వరకు శ్వాసలు తీసుకునే శక్తి మనకు ఉంటుంది. సో కాబట్టి అంటే మనం ఒక నిమిషానికి గనక తీసుకుంటే ఒక 15 శ్వాసల వరకు లేదా 15 to 20 శ్వాసల వరకు మనం తీసుకుంటూ ఉంటాం. సో అదే కనుక ఒక తాబేలు ఉంది, ఒక 1000 సంవత్సరాలు బ్రతుకుతుంది అంటే అది ఒక నిమిషానికి 2 లేదా 3 శ్వాసలు తీసుకుంటూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే మన శ్వాసను కనుక కంట్రోల్ చేసుకోగలిగితే దాని ద్వారా ఆటోమేటిక్గా మన ఆయు ప్రమాణం అనేది పెరుగుతూ ఉంది అనేటివి మనకు కొన్ని యోగ గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. దాన్ని మనం కుంభకం ఎప్పుడైతే బాగా చేస్తామో ఆ విధంగా మనకు జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనము ఒకటి మన లైఫ్ స్పాన్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవడము అనేది ఉంటుంది. ఇక రెండవది పద్ధతిలో కొంచెం మనం ఈ శ్వాసలో యాడ్ చేయొచ్చు. సో కొన్ని పద్ధతుల ద్వారా ఇప్పుడు ఒక వ్యక్తికి పలానా అంటే ఇన్ని శ్వాసలే ఉన్నాయి అని అనుకుందాం. అప్పుడు ఆ వ్యక్తి కొన్ని ప్రక్రియల ద్వారా దానికి శ్వాసలను యాడ్ చేయవచ్చు. సో దీనికి ఉదాహరణగా మనం తీసుకోవాలంటే మార్కండేయ మహర్షిని తీసుకోవచ్చు. సో ఆయనకు ఒక 16 సంవత్సరాల మటుకు జీవించే ఆయు ప్రమాణం అనేది ఉంది. అప్పుడు ఆయన ఎప్పుడైతే శివుణ్ణి పూజిస్తాడో ఆయనకు చిరంజీవిగా వరం అనేది వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనము ఆయువుని పెంచుకునే కొన్ని ప్రక్రియలు కూడా ఉంటుంటాయి. ఇవి కాకుండా సో ఎన్నో విధాలుగా మన లైఫ్ స్పాన్ అంటే మన యొక్క జీవితాన్ని పెంచుకోవడానికి చాలా అంటే చాలా అంశాలు ఉంటుంటాయి. సో జస్ట్ నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనము చాలా మటుకు లైక్ కుండలిని గురించి కొన్ని తెలుసుకున్నప్పుడు ఏ విధంగానైతే అంటే లైక్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకున్నాము. ఈ ప్రాసెస్ 4 స్టెప్స్లో మనం తెలుసుకున్నాం. సో ఇది కాకుండా నాడులు అనేటివి చాలా ముఖ్యమైనవి. ఈ నాడుల్లో అంటే ఉదాహరణకు నేను మీకు చెప్పాను. సో ఎప్పుడైతే పింగళ నాడి ఉంది, ఇడా నాడి ఉంది. అయితే చాలామంది పింగళ నాడి అంటే పింగళ నాడి యాక్టివ్గా ఉన్నప్పుడు వాళ్ళకు లెఫ్ట్ బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉంటుంది. అదే ఇడా నాడి యాక్టివ్గా ఉన్నప్పుడు రైట్ బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉంటుంది. సో ఎప్పుడైతే మన యొక్క జీవిత విధానంలో అంటే మనం చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం ఎలా ఉంటుందంటే లెఫ్ట్ బ్రెయిన్ని మనం ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి అనేది ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివిటీ అనేది లాజిక్ అనేది అకార్డింగ్ టు సైన్స్ 7 ± 2 బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కంటే మనం ప్రాసెస్ చేయలేం. అంటే మనం ఏదన్నా అర్థం చేసుకునే కెపాసిటీ అనేది మనకి ఇక్కడ తగ్గిపోతుంది. అదే మనం కనుక రైట్ బ్రెయిన్కి వెళ్తే 40 మిలియన్ బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనం ప్రాసెస్ చేయవచ్చు. అదే గనక మిడ్ బ్రెయిన్ అయితే మనం ఇన్ఫినిట్ బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేయగలిగే శక్తి మనకు వస్తుంది. సో కుండలిని అనేది కనుక మనం తీసుకుంటే ఎస్పెషలీ కుండలిని ఈజ్ నథింగ్ బట్ మనము మన బ్రెయిన్లో అంటే ఎస్పెషలీ నర్వస్ సిస్టమ్ అని చెప్పవచ్చు. అండ్ అగైన్ మన బ్రెయిన్లో కొన్ని సైలెంట్ ఏరియాస్ ఉన్నాయన్నమాట. ఆ సైలెంట్ ఏరియాస్ని మనం ఎట్లా యాక్టివేట్ చేసుకోవచ్చు అనేది ఈ యొక్క కుండలిని ప్రాసెస్లో మనకు జరుగుతూ ఉంటుంది. సో ఉదాహరణకి మనం తీసుకుందాం. మనకు ఈ 6 చక్రాస్ ఉన్నాయి. అంటే మనకు మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ. సో ఈ 6 చక్రాస్ అనేటివి మనకు స్విచ్చెస్ లాంటివి అనమాట. అంటే మనం మూలాధారం లేదా స్వాదిష్టానం అనే దగ్గర ఒక స్విచ్ని నొక్కితే మనకు బ్రెయిన్లో ఉన్న సైలెంట్ పార్ట్స్ అనేటివి యాక్టివ్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకు ప్రతి మనిషి ఓన్లీ 10% ఆఫ్ ద బ్రెయిన్ని మాటుకే ఉపయోగిస్తున్నాడు. అంటే 90% ఆఫ్ ద బ్రెయిన్ పవర్ అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. అయితే ఈ 90% ఆఫ్ ద బ్రెయిన్ పవర్ అనేది ఈ 6 చక్రాస్లో ఇమిడి ఉంది. ఎప్పుడైతే మనము ఈ 6 చక్రాస్ని మనం యాక్టివేట్ చేసుకోగలుగుతామో అప్పుడు ఆటోమేటికల్గా మనకు ఈ బ్రెయిన్లో అంటే 90% ఆఫ్ ద సైలెంట్ బ్రెయిన్ ఏదైతే ఉందో దాన్ని మనము యాక్టివేట్ చేసుకోవచ్చు. సో మనకు ఎస్పెషలీ లైక్ పింగళ నాడి అనేది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్కి సంబంధించి ఉంటుంది. అండ్ అగైన్ ఇడా నాడి అనేది పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్కి లింక్ అయి ఉంటుంది. అండ్ అగైన్ లైక్ మనకు ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ ఆటోనమస్ అంటే మనకు కంట్రోల్ అనేది ఉండదు. సో ఎప్పుడైతే మనం కుండలిని ప్రాక్టీస్ చేస్తామో మనకు ఎస్పెషలీ ఈ 3 మీద మనకు గుడ్ గ్రిప్ అంటే
ఒక మంచి పట్టు అనేది దొరుకుతుంది. ఎప్పుడైతే మనం ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ని మనం కంట్రోల్ చేయగలుగుతామో అప్పుడు మనం హార్ట్ రేట్ని కానీ మన బ్రెత్ని కానీ మనం ఇవన్నీ ఆటోమేటిక్ మనం కంట్రోల్, అంటే ఆ యోగి లేదా ఆ యొక్క ప్రాక్టీషనర్ చేతిలో ఉంటుంది. అందుకే మీరు కనుక గమనిస్తే కొంతమంది యోగులు లేదా ఋషులు వాళ్ళు ఆటోమేటిక్గా హార్ట్ రేట్ని తగ్గించేసేస్తారు, వాళ్ళు బ్రెత్ని కంట్రోల్ చేయగలుగుతారు. ఇవన్నీ ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దిస్ ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ పైన వాళ్ళకు ఫుల్ కంప్లీట్ కంట్రోల్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు కుండలిని అనేది ఆ శక్తి, ఆ ఎనర్జీ అనేది ఎంతో మనకు హెల్ప్ఫుల్గా అవుతుంది. అగైన్ చాలామందికి డౌట్ వస్తుంది, దీన్ని ఎందుకు అవేకెన్ చేయాలి, ఇది అవేకెన్ చేస్తే ప్రాబ్లమ్స్ ఏంటి, కొంతమంది డేంజరస్ అని అంటారు, అదంతా అవసరమా, చాలా రిస్కీ థింగ్ అని అంటుంటారు. అటువంటప్పుడు కుండలిని ఎందుకు అవేకెన్ చేయాలి? సో ఒకటి చెప్తున్నాను, మీరు కనుక గమనించండి, మన లైఫ్లో ప్రతిదీ రిస్కే. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్, మనం రోడ్డు పైన నడుస్తూ ఉన్నప్పుడు యాక్సిడెంట్ అవ్వకూడదు అని రూల్ ఏమన్నా ఉందా? లేదా మీరు బైక్ పైన నడిపిస్తున్నారు, సో మీరు ఎంత కరెక్ట్గా ఉన్నా వెనకాల వెహికల్ వచ్చి మిమ్మల్ని టచ్ చేయదు లేదా మీకు యాక్సిడెంట్ అవ్వదు అని గ్యారంటీ ఏమైనా ఉందా? అగైన్ లైక్ మనం నిద్రలో ఉన్నాం, నిద్ర పోయిన తర్వాత లేచిన తర్వాత కూడా అగైన్ మనం చనిపోయే వాళ్ళు, నిద్రలో చనిపోయే వాళ్ళు కూడా చాలామంది. సో ఎవ్రీథింగ్ ఇన్ దిస్ లైఫ్ ఈజ్ రిస్కీ, గుర్తుపెట్టుకోండి. సో జస్ట్ కుండలిని అవేకెన్ చేసుకోవడం వల్లనే మనము రిస్కీగా, ఆ కుండలిని అవేకెన్ అవ్వడం వల్లనే మనము డేంజరస్గా అవుతామంటే కాదు. సో ఈవెన్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మీరు ఇంకా కుండలిని అవేకెన్ చేసుకోకపోతే యువర్ లైఫ్ ఈజ్ రిస్కీ. ఎందుకు అనంటే యూ విల్ నాట్ రీచ్ ద ట్రూత్, అంటే మనము రియాలిటీని మనం తెలుసుకోలేం, మనం సత్యాన్ని మనం తెలుసుకోలేం. సో కాబట్టి ఖచ్చితంగా రిస్క్ ఉన్నప్పటికీ మీరు ఒక గురువు, నేను చెప్పేది ఎవరైనా సరే ఒక గురువు సమక్షంలో, అంటే గురు సమక్షం అంటే ఇక్కడ నాట్ ఇప్పుడు ఇంతకు ముందులాగా ఆశ్రమాలు లేవు, అక్కడే కూర్చొని గురువు శిష్యులు చెప్పలేరు, బట్ ఈవెన్ ఆన్లైన్లో కావచ్చు లేదా సమ్వేర్. సో ఒక లింక్ అనేది ఉండగలిగి ఆయన ఒకవేళ ఒక మార్గాన్ని చెప్పగలిగితే ఆ మార్గంలో, అంటే గురువు యొక్క మార్గం ప్రకారం మీరు ఆ యొక్క సాధన చేయండి, ఎవరైనా పర్లేదు. కానీ మీ అంతటా మీరు చేయకండి, మీరు ఏ యోగా అయినా చేయండి, ఏ ధ్యానమైనా చేయండి, కానీ కుండలిని యోగా లేదా కుండలిని మెడిటేషన్ లేదా కుండలిని ప్రాక్టీస్ మటుకు మీరు గురువు లేకుండా చేయకూడదు. అగైన్ జస్ట్ అదొక్కటి కనుక మీరు కేర్ తీసుకోగలిగితే మీరు ఆటోమేటికల్గా మీరు ఒక మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళగలుగుతారు. ఖచ్చితంగా మీరు ఒక సూపర్బ్ న్యాచురల్ ఎనర్జీని లేదా సూపర్ పవర్ అనేది మీ లోపల మీరు డిస్కవర్ చేయగలుగుతారు. సో మనం కనుక చూసుకోగలిగితే మనకు సైన్స్ అనేది రెండుగా విభజించవచ్చు. ఒక దాన్ని మనం ఏమంటామంటే ఇన్వెన్షన్ అంటాం, రెండవ దాన్ని మనం ఏమంటామంటే డిస్కవరీ అంటాం. ఇన్వెన్షన్ అంటే కొత్తది, లేని దాన్ని కొత్త దాన్ని క్రియేట్ చేయడం. ఎగ్జాంపుల్ కెమెరాస్, మొబైల్ ఫోన్స్, కార్స్ లేదా లాట్ ఆఫ్ థింగ్స్, ఇవన్నీ నథింగ్ బట్ ఇన్వెన్షన్స్. అదే డిస్కవరీ అని అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని మనం తెలుసుకోవడం. సో వాట్ వీ నీడ్ ఈజ్ డిస్కవరీ. సో మనని మనం తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇక్కడ వీ హ్యావ్ టు డిస్కవర్ అవర్ సెల్ఫ్ లేదా వీ హ్యావ్ టు డిస్కవర్ అవర్ ట్రూ నేచర్. సో చాలామంది లైక్ లాట్ ఆఫ్ సైంటిస్టులు కూడా దే వాంటెడ్ టు ఇన్వెంట్ అనమాట. ఎందుకంటే మీరు ఇన్వెంట్ చేసినప్పుడు యూ కెన్ హ్యావ్ పేటెంట్, యూ కెన్ మేక్ మనీ అనమాట. లేదా సమ్ పీపుల్ దే జస్ట్ వాంటెడ్ టు ఇన్వెంట్ సంథింగ్. సో రాదర్ దెన్ ఇన్వెంటింగ్ వీ హ్యావ్ టు డిస్కవర్. ఎందుకు అని అంటే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్ హియర్ ఇన్ దిస్ బ్రెయిన్. వీ హ్యావ్ టు డిస్కవర్ వాట్ ఈస్ దట్. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఇన్ అవర్ మైండ్, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఇన్ అవర్ బాడీ. సో ఎవ్రీథింగ్ మనం ఈ పొటెన్షియల్ని మనం డిస్కవరీ చేస్తేనే మనం తెలుసుకోగలుగుతాము, డిస్కవర్ చేస్తేనే మనకి ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి వీ హ్యావ్ టు డిస్కవర్ అవర్ సెల్ఫ్. అండ్ అగైన్ మనకు సైన్స్ అనేది చెప్పినా చెప్పకపోయినా మనకు పూర్వం అంటే మన ఋషులు, మన యోగులు, మన పెద్దలు మనకు కావాల్సిందంతా ఇచ్చారు. సో మీరు ఎప్పుడైతే మన యొక్క పూర్వులు, మన ఋషులు, మన పెద్దలు చెప్పిన సనాతనంగా మీరు ఒక మార్గాన్ని పట్టుకొని మీరు ముందుకు వెళ్ళడం, మీ జీవన శైలిని అనేది మార్చుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. సో ఈ విధంగా మనకు డేంజరస్ అనేది ముఖ్యమైనది కాదు. సో ఎక్కడైతే ప్రతిదీ లైఫ్లో రిస్కీయే కాబట్టి సో మనకు ఒక గురువు దొరికినప్పుడు ఆ గురువు ఆధ్వర్యంలో చేయగలిగితే చాలు. ఇక తర్వాత
ఈ కుండలిని ఎక్కడ ఎగ్జాక్ట్గా ఉంటుంది అనేది, అసలు ఈ కుండలిని అనేది ఇంపార్టెంట్ ఏంది అని తెలుసుకుందాం. సో ఈ కుండలిని చాలామంది ఏమంటారంటే లైక్ సటల్, అంటే లైక్ సూక్ష్మ శరీరంలో ఉంది అని అంటూ ఉంటారు. సో నేను అనేది ఏంటి అంటే, సో ఇది ఫిజికల్ బాడీలోనే ఉంటుంది, బట్ ఇట్ ఈజ్ అన్ ఎంట్రన్స్ టు ద సూక్ష్మ శరీరము. అంటే లైక్ మన ఫిజికల్ బాడీలోనే ఈ యొక్క మూలాధార చక్రం లేదా కుండలిని పవర్ అనేది ఫిజికల్ లెవెల్లో మనం వీ కెన్ టచ్ ఇట్, బట్ అట్ ద సేమ్ టైం మనము సూక్ష్మ శరీరానికి అది ఎంట్రన్స్ లాంటిది. సో దీనికి ఒకవేళ ఒక పురుషుడు కనుక ఉంటే పెరీనియం అని అంటాం. అంటే పెరీనియం ఏరియాలో ఈ యొక్క కుండలిని పవర్ అనేది దాగి ఉంటుందన్నమాట. అదే స్త్రీ అయితే లైక్ యోని చివరి భాగంలో రూట్ ఆఫ్ ది యూట్రస్ అని అంటాం. సో అక్కడ సర్విక్స్ అని అంటూ ఉంటాం. సో ఆ ఏరియాలో ఈ కుండలిని అనేది నిద్రావస్థలో ఉంటుంది. సో దాన్ని మనం ఎప్పుడైతే ట్రిగ్గర్ చేస్తామో, అంటే దాన్ని అవేకెన్ చేస్తామో ఫిజికల్ లెవెల్స్లో, అందుకే మనకు కొంతమంది ఆసనాలు ప్రాక్టీస్ చేస్తుంటారు, ఆసన ప్రాణాయామాలు. ఓకే, సో ఈ ఆసనాల ద్వారా, కొన్ని ఆసనాల ద్వారా మనము ఈ కుండలిని ట్రిగ్గర్ చేయవచ్చు, దాన్ని అవేకెన్ చేయవచ్చు అని అన్నమాట. సో ఓకే, చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, సో జస్ట్ ఈ కుండలిని అనేది కేవలము ప్రాణాయామం ద్వారానే మనము యాక్టివేట్ చేయొచ్చు అని అనుకుంటూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మన పంచభూతాలు ఉంటాయి, అంటే పృథ్వీ, ఆప అంటే లైక్ ఆప అంటే జలము, అండ్ అగైన్ మనకు అగ్ని, వాయువు, ఆకాశం. అంటే ఈ పంచతత్వాల్లో ఏ తత్వాన్ని పట్టుకొనైనా సరే కుండలిని జాగృతం చేయవచ్చు. చాలామంది బ్రెత్ని పట్టుకొని కుండలిని యాక్టివేట్ చేస్తుంటారు, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. కానీ అట్ ద సేమ్ టైం వేరే వాటి ద్వారా కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు, ఈ కుండలిని అవేకెన్ చేసుకోవచ్చు. అంటే వేరే తత్వాన్ని పట్టుకొని కూడా మనము ఈ యొక్క కుండలిని జాగృతి అనేది చేసుకుంటూ ఉండవచ్చు. సో ఇక్కడ మనము ఈ కుండలిని అనేది మనకు యాక్టివేట్ అయినప్పుడు సో ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనేది కొంచెం తెలుసుకుందాం. సో ఎంత ఉన్నప్పటికీ కొంతమందికి కుండలిని ప్రతి ఒక్క వ్యక్తికి యూనిక్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు గనక కుండలిని సాధన చేస్తే మీకు వచ్చిన ఎక్స్పీరియన్సే వేరే పర్సన్, ఇంకొక వ్యక్తికి రావాలని రూల్ ఏం లేదు. ఏ విధంగానైతే మన ఫింగర్ ప్రింట్ యూనికో, అంటే మనకు ఒక్కరికే ఉంటుందో, అదే విధంగా ప్రతి ఒక్క కుండలిని ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ అవుతారో వాళ్ళకు యూనిక్ ఎక్స్పీరియన్సెస్ అవుతూ ఉంటారు. ఉదాహరణకు కొంతమందికి వాళ్ళకు హీట్ ప్రొడ్యూస్ అవ్వచ్చు, కొంతమందికి కూల్ అంటే చల్లదనం రావచ్చు, ఇంకొంతమందికి డిఫరెంట్ లైక్ వైబ్రేషన్ అవ్వచ్చు. సో కొంతమందికి షాక్స్, ఎలక్ట్రిక్ షాక్ లాంటిది రావచ్చు. సో డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ సిమ్టమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సో కాబట్టి సో మనం అందరము మనం ఎప్పుడైతే కుండలిని జాగృతం చేసుకుంటామో అప్పుడు మనం గమ్యాన్ని, మన జీవిత గమ్యాన్ని తొందరగా, ఈజీగా, ఫాస్ట్గా చేరుకోగలుగుతాము. సో దీన్ని మనం కుండలిని అనేది ఎట్లా చూసుకోవాలి అని అంటే, వీ షుడ్ థింక్ ఇట్ యాజ్ ఎ టెక్నాలజీ. అంటే ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నాం, అదొక టెక్నాలజీ. కెమెరాస్ యూజ్ చేస్తున్నాం, లేదా హై రెజల్యూషన్ టీవీ సెట్స్, స్క్రీన్స్ చూస్తున్నాం. సో ఇవన్నీ అంటే టెక్నాలజీ. మన కార్స్, ఆటోమొబైల్ కావచ్చు, ఏ విధంగా అయితే టెక్నాలజీ ఉందో అదే విధంగా కుండలిని అనేది కూడా ఒక టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీని మనం ఉపయోగించుకొని ఒక నార్మల్ పర్సన్, ఓకే, ఒక నార్మల్ పర్సన్ లైక్ సూపర్ నార్మల్ పర్సన్ లేదా సూపర్ మ్యాన్కి ఉన్న శక్తి ఏవైతే ఉంటాయో ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ని ఆ వ్యక్తి తీసుకోవచ్చు. సో కాబట్టి సో మనం అందరము మన యొక్క అంటే కుండలిని జాగృతం చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి అని అనుకుంటూ సో ఇక్కడికి ఈ రోజుకి ఇది సమాప్తం చేద్దాం.